సమస్త వస్తువులను జీవరాశులను ఆయన ప్రభువుగా చేశాను. జ్ఞానస్థానం వలన ఆయన దివ్యతలో మీకు పొందబోతున్నారు. క్రీస్తుని తెలుసుకొని ఆయన శిష్యుడిగా ఉంట నా శిక్షణ తప్ప దానిని పొందజాలం. అందువలన క్రైస్తవ ఒకటకు తను ఆయత్తము పూర్తి చేసుకున్నావా? క్రీస్తు మాటను విని ఆయన ఆత్మ పాటించి చింతవా? నీకు ఎవరైతే అతన్ని క్రైస్తవ జీవిత ప్రారంభమైన సంస్కారంలో ఇంకను నీ మాట వలన చేతలను దొరకగలవా? తోడ్పడగలవా? ప్రార్థించదము. కరుణామయ ఒక తండ్రి, ఈ అప్పటి నిమిత్తమై మీకు వందలు అర్పించుతున్నాము. ఇతడు తన జీవితములు మీ ఆదరణను ప్రత్యక్షంగా ఆలోచన చేస్తుంది. ఈ దినమున ఈ సమయంలో ఇతడు మీ పిలుపులకు ప్రత్యుత్తరము పంపుతున్నాడు. ఇతనికి తన నూతన జీవముందు సంతోషము, ఆనందము, సంతృప్తిని అనుగ్రహించము. మా ప్రభువు క్రీస్తు ద్వారా మనవిని చేస్తున్నాము. ప్రవీణ్, నీవు మాతో సహా దైవవాక్కును వినుటకు చర్చిలోనికి వచ్చి ప్రార్థించుటకు అర్హుడవు. ఈ సమాధానం, ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. క్రీస్తునాథుని దివ్య సంస్కారములను పొందబో మన ప్రవీణ్ మరి ఇక్కడ సమావేశం ప్రజలందరి కొరకు ప్రార్థించదము. విశ్వాసముతోనూ పశ్చాత్తాప భావంతోనూ క్రీస్తునాథుని ఇంకను సన్నిహితంగా సమీపించి ఆయన అనుగ్రహించు నూతన జీవిత మార్గమందు ఎల్లప్పుడూ నడుచుగాక. మనమందరము నిజమైన పశ్చాత్తాప భావనమును నూతనము పొందట్ల ఆ ప్రభువును ప్రార్థించుదము. ఈ సమాధానము, ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. జ్ఞానస్థానం వలన క్రీస్తునాథుని ద్వారా రక్షింపబడి పాపమునకు మరణించిన మనము ఆయన దివ్య వరములకు సాక్ష్యమిచ్చినట్లా చేయమని ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. మా సహోదరులను తమ పాపముల కొరకు పశ్చాత్తాపడి ఏమనేందు దృఢ విశ్వాసం ఉంచి రక్షకుడిని క్రీస్తు విన ప్రభువా మేము వేడుకొనుచున్నాము. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఈ మా సహోదరుడు ప్రవీణ్ క్రీస్తునాథుని వెంబడించుతూ ఆయన శక్తి వలన పాపపు సంఖ్యలను విముక్తి పొందినట్లా ఓ ప్రభువా మేము వేడుకొనుచున్నాము. పవిత్రాత్మ సర్వేశ్వరుడు ఇతని పాప మలినం నుండి పరిశుద్ధి చేసి పావన మార్గం నడిపించడంలో ఓ ప్రభువా మేము వేడుకొనుచున్నాము. తన జీవిత అంత్యమున పితైన సర్వేశ్వరుత చేరి తన పవిత్రాత్మ ప్రేమ ఫలములను అర్పించుకున్నట్లు ఈ దివ్యస్థుని ప్రేమ కానుక పొందిన ఈ విశ్వమంతా ఆయన ప్రేమ యందు విశ్వాసం నుంచి ఆయననే నమ్ముకున్నట్లా ఓ ప్రభువా వేడుకొనుచున్నాము. ప్రవీణ్ సర్వశక్తుల సర్వేశ్వరుడు పాప దాస్యమునందు చిక్కుకున్న నిన్ను తన ఏకైక కుమారుని నిన్ను రక్షించుటకు పంపాను. ఆయన నీకు విముక్తిని దయచేసి నేను సపుత్రుడుగా చేశాను. ఈ మీ సేవకుల కొరకై ఈయన భావన ప్రార్థిస్తున్నాను. ఈ లోక పాప ఆకర్షణలను సైతాల శోధనలకు ఇతరులను కాకుండా నిత్యము పవిత్ర జీవితాలుగా ఆశీర్వదించండి. మీ దివ్య కుమారుని శ్రమల మరణ పునరుత్థానమున అంధకార శక్తి నుండి ఇతనిని విముక్తి గావించును. క్రీస్తువర ఫలం వలన ఇతనికి దృఢపరము. మీ నిత్య సంరక్షణ వలన ఇతని జీవిత యాత్ర యందు పదిలము గావించును. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవిని చేయించున్నాము. రక్షకుడు క్రీస్తునాథు శక్తిని బలపరచునుగాక. నేను గుర్తుగా రక్షణ కైనంతో నా పెళ్లి చేస్తున్నాను. జ్ఞానస్థానం పొందబోతున్న మన ప్రవీణ్ దీపింపబడి ఇతనిపై దయచూపమని ఆ పరమపితను ప్రార్థించడము. ఆయనే ఇతనిని పిలిచి ఇంతవరకు తీసుకొని వచ్చి ఉన్నారు. మన పరలోక తండ్రి తన దివ్య అవకాశము శక్తిని సమృద్ధిగా ప్రసాదించుగాక. ఇతని ధైర్యంతో క్రీస్తునాథుని వెంబడించి నిత్య శ్రీసభ విశ్వాస ప్రకటించినట్లు చేయగాక. పవిత్ర ఆత్మ యొక్క నూతన జీవమును అనుగ్రహించుగాక. ఈ పవిత్ర ఆత్మనే ఈ నీటిని ఆవరించమని ప్రార్థించుదము. ఓ దేవ, మీరు అగోచరముకు శక్తితో గోచరముకు సంజ్ఞల ద్వారా అద్భుత కార్యం చేసి ఉన్నారు. జ్ఞానస్థాన వరమును చూయించినగో
పలు విధములుగా ఈ నీటిని ఉపయోగించుదరి. సృష్టికర్త ఆదిలో మీరు లోకమును సృష్టించినప్పుడు మీ ఆత్మ నీటిపై ఆవరించి దానికి జీవమిచ్చు శక్తి ప్రసాదించను. సర్వేశ్వర, మీరు జల ప్రళయమును నూతన జన్మను పురుషునిగా చేస్తుంది. అది పాప నిర్మలంగాను పుణ్యమునకున ఉన్నది. పరమపిత, మీరు అబ్రహాము సంతతిని ఎర్ర సముద్రమున సురక్షితంగా దొరికి చేర్చుతుంది. ఈ తర్వాత ఆయన మీరు వెళ్ళి సకల జాతి జనులకు బోధించు పితా పుత్ర పవిత్రాత్మ నామమున జ్ఞానస్థానమని మీరు ఆజ్ఞాపించుతుంది. మీరు స్త్రీ సభను ప్రేమతో వీక్షించి జ్ఞానస్థానపు నీటి ముక్కను ప్రవశింపజేయుదురు. ఈ నీరు పవిత్రాత్మ ద్వారా మీ జనితైక సుతుని శక్తి పొందనుగాక. దీని వలన మీ పోలికతో సృష్టింపబడిన మానవుడు జ్ఞానస్థానము తన పూర్వ పాప మనవి నుండి అడగబడి నూతన జన్మకు అర్హుడగునుగాక. సర్వేశ్వర, మీ కుమారుడు క్రీస్తునాథుని ద్వారా పవిత్రాత్మ శక్తి ఇలా ప్రవేశించునుగాక. జ్ఞానస్థానమందు క్రీస్తునాథునితో మరణించి సమాధి చేయబడిన ప్రజలందరూ వారితో కూడా సజీవుడై లేతురుగాక. ఇవన్నీ మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేస్తున్నాము. మీరంతా సైతాన్ని స్తుతిస్తున్నారా? వహించుతున్నాము. దాని క్రియలను వహించుతున్నారా? దాని పనులను వహించుతున్నారా? పరలోకంలో భూలోకంలో సృష్టించిన సంశక్తులను సర్వేశ్వరుని విస్మరించుతున్నారా? అతని ఏకపుత్రులను మన యొక్క నాలుగైన యేసుక్రీస్తు కన్యమరియమును పుట్టి పాటుపడి మరణం పొంది సమాధి చేయబడి చనిపోయిన వాళ్ళు లేచి విస్మరిస్తున్నారా? పవిత్రాత్మను పరిశుద్ధతలకు సమను ప్రజల బాంధవ్యమును పాపల మన్నింపును జనని ఉత్తానమును నిత్య జీవమును విశ్వసిస్తున్నారా? నేను నీకు విశ్వాసము నీటి ముక్కను దాని బలమును జన్మ పాప మాలిన్యం కడుగుయేటకు ప్రభు నిన్ను ఆశీర్వదించి నీపై తన నీటిని కుమ్మరించి సింగోకు ప్రవీణ్ కుమార్ నాన్న జ్ఞానస్థానం ఇచ్చుస్తున్నాను. చేస్తున్నారు. దీని ఫలితముగా నీవు దైవ ప్రజల్లో చేరి గురువు, బోధకుడు, రాజునైన క్రీస్తునాథునితో నిత్యకాలము ఐక్యమై ఉండుగాక. ప్రవీణ్ కుమార్ నీవు నూతన సృష్టి అయిన క్రీస్తునాథుని ధరించి ఉన్నావు. ఈ తెలుపు వస్త్రం నీ క్రైస్తవ ఘనతకు గుర్తు. నీ హృదయం, నీ జీవితం, నీ మనస్సు ఎల్లప్పుడూ ఈ తెలుపు వస్త్రం వలె తెల్లగా ఉన్నట్లా చూసుకున్నాము. దీనిని మన ప్రభువైన యేసుక్రీస్తు సమక్షంలో వెళ్ళి నిత్యజీవంలో ప్రవర్తించే వరకు నీ హృదయమును, నీ జీవితమును నిర్మలంగా ఉంచుకున్నాము. ఆమేన్. జ్ఞాన తల్లిదండ్రులారా, క్రైస్తవ సంగమ, ఈ నూతన క్రైస్తవునకు వెలుపునిచ్చుటకు అందరం కూడా ముందుకు రండి. జ్ఞాన తల్లి దగ్గర పట్టుకోము. మ్యారేజ్ కూడా మీరు దగ్గర ఉంటారా? మీరు యాత్రిస్తారు కదా, బట్ అంతా సో ఇప్పుడు జ్ఞానస్థానం అయిపోయింది. ఇప్పుడు ఏంటి మ్యారేజ్. తెచ్చుకుంటాం. సహకారము నీతో ఉన్నదాక, ఆత్మతో ఉన్నదాక ప్రార్థించడము. ఓ సర్వేశ్వర, నీవి గొప్ప దేవ రహస్యము ద్వారా
వివాహ బంధమును పావనని పరచుతుంది. అంతేగాక ఈ వివాహ బంధములు క్రీస్తు స్త్రీ సభలకు మధ్య గల దివ్య సంస్కారపు బంధమును ముందుగా చూపించుతుంది. కావున ఇప్పుడు వివాహ బంధములో ఒకటిగా ముడిపడిన ఈ నీ సేవకులు ప్రవీణ్ మరియు రూబీనా దీవింపుము. నీవిచ్చిన విశ్వాస వరములకు అనుగుణంగా జీవించట్ల చూపము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగంలో జీవించు పాలించు మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవిని చేయుచున్నాము. ప్రవీణ్, నేడు మీకెంతో శుభదినం. ఇక్కడ చేరిన ఈ విశ్వాసం అందరి ఎదుట సర్వేశ్వరుడు మీ పరస్పర ప్రేమను స్థిరపరచట్ల వివరించుటకు వచ్చి ఉన్నారు. క్రీస్తునాథుడు మీ ప్రేమను ఏరాళంగా ఆశీర్వదించునుగాక. జ్ఞానస్థానం ద్వారా వారు ఇదివరకే మేము పవిత్రపరిచి ఉన్నారు. ఇప్పుడు దివ్య సంస్కారం ద్వారా వారు మీకు ఇంకా అధిక వరములను వస్తున్నారు. మీరు బంధమునందు నిరంతరము ప్రమాణికంగా నుండి మీ బాధ్యత నెరవేర్చుటకు వారు తగిన శక్తిని ప్రసాదిస్తున్నారు. కాబట్టి మీ ఉద్దేశమును సమ్మతిని తెలుసుకున్నటకు ఈ పవిత్ర సంఘం ఎదుట మేము ప్రశ్నిస్తున్నాను. రూబీనా, ప్రవీణ్, మీరెట్టి నిర్బంధం లేకుండా ఇక్కడికి వచ్చి ఉన్నారా? వచ్చి ఉన్నారు. జీవితకాలం అంతయు ఒకరినొకరు ప్రేమించి గౌరవించుకొనసు భార్యాభర్తకు జీవింప సిద్ధంగా ఉన్నారా? సిద్ధంగా ఉన్నారు. దేవుడు ప్రసాదించు సంతానము ప్రేమతో స్వీకరించి క్రీస్తునాథుని నియమమును స్త్రీ సభ చట్టమును అనుసరించి పెంచుటకు సిద్ధంగా ఉన్నారా? మీరు పవిత్రాత్మ వివాహ అంతస్తుల ప్రవేశింపు అంగీకరించుతున్నారు. కావున దేవుని సంఘమున స్త్రీ సభ ఎదుట చేతిలో చేసి ఈ సంగతిని వెల్లడించండి. భార్యగా స్వీకరించుతున్నాము. కష్టములోను సుఖములోను వ్యాధిలోను సౌఖ్యములోను నీకు ప్రమాణికముగా ఉందునని మాట ఇచ్చుతున్నాను. ప్రతినిత్యము నిన్ను ప్రేమించి గౌరవించెదను. రూబీనైన నేను ప్రవీణ్ అయిన నిన్ను భర్తగా స్వీకరించుతున్నాను. కష్టములోను సుఖములోను వ్యాధిలోను సౌఖ్యంలోను నీకు ప్రమాణికముగా ఉండునని మాట ఇస్తున్నాను. ప్రతినిత్యము నిన్ను ప్రేమించి గౌరవించదను అంట. స్త్రీ సభ సమక్షంలో మీ సమ్మతిని వెల్లడి చేస్తుంది. ప్రభు దయతో దానిని దృఢపరచి మీకు సంపూర్ణ ఆశీర్వాదం అనుగ్రహించుగాక. సర్వేశ్వరుడు జతపరిచిన దానిని మనుష్యుడు వేరుపరచనుగాక. పితా పుత్ర పవిత్ర ప్రేమ ఐక్యములకు వివాహ బంధన గుర్తుగా ఉన్న ఈ ఉంగరములను ఆశీర్వదించుము. దీని నోసము వరుడు మరియు వధువు ఇద్దరు కూడా పరస్పర ప్రేమను చూపుకొనుచు ఒకరినొకరు గౌరవించుకొనుచు క్రీస్తునాథుని సమాధానంలో జీవింతురుగాక. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున తండ్రి ఇందాకనే ముద్ర తీసుకోవచ్చు, తీసుకొస్తారు కదా. సరస్వతి సర్వేశ్వరుడు మేము దీవించుగాక. పితా పుత్ర పవిత్రాత్మ గాక. పితా పుత్ర పవిత్రాత్మ ఎల్లప్పుడూ ధరింపుము. జీవితాంతం వరకు నేను నీకు ప్రమాణికముగా ఉండునుగాక. పితా పుత్ర పవిత్రాత్మ మనకు తోడ్పడునుగాక. ఇటు చూడండి ఒకసారి.
సో ప్రవీణ్, మన ప్రేమ బంధములకు గుర్తుగా ఉన్న ఈ దండ మన వివాహపు జ్ఞాపకార్థంగా ఎల్లప్పుడూ ఉండునుగాక. పిత, పుత్ర, పవిత్రాత్మ మనకు తోడ్పడునుగాక. నిత్యపిత సర్వశక్తుల సర్వేశ్వర, మీ సహాయం నందు సర్వనమ్మకం నుంచి వివాహంలో ఒకరికొకరు మీకు చేతి మీరు కూడా మీ చేతులు దాచి ఓ సర్వేశ్వర, శూన్యము నుండి సమస్తమును సృష్టించుతూ విశ్వమునంతయు నీవు బ్రహ్మ పరచనప్పుడు స్త్రీ పురుషులకు నీవు ప్రతి రూపములుగా రూపొందిస్తుంది. స్త్రీని పురుషుని విరరాని అండగా ఏర్పాటు చేస్తుంది. తద్వారిగా వారు భిన్నశరీరం కాక ఏకశరీరంలో ఉండవాలని నీవు వీటితో ఒకటిగా జతపరిచిన దానిని మానవుడు వేరుపరపరాదని బోధించినవి. ఓ సర్వేశ్వర, నీవు మహాదేవ రహస్యముల ద్వారా వివాహబంధమును భావనపరచినవి. వివాహపు ఒప్పందంలో క్రీస్తు స్త్రీ సభల మధ్య గల దివ్య సంస్కారపు బంధమును ముందుగా సూచించినవి. ఓ సర్వేశ్వర, నీవు స్త్రీని పురుషునితో ఐక్యపరచి తొలి సహా శరీరమును దీవించినవి. నీవు సగిన ఈ ఆశీర్వాదం జ్ఞానస్థానం వలన కానీ జలబలం వలన కానీ అంతరింపలేదు. వివాహ బంధములు ఐక్యపరపబడి నీ ఆశీర్వాదం బలం కొరకు ఎదురుచూసు ఈ ప్రవీణ్ అనే బిడ్డను వీక్షింపము. పరిశుద్ధాత్మను వారికి అనుగ్రహింపము. వారి హృదయములను ప్రేమతో నింపము. ఫలితముగా వారు వివాహపు బంధమును ఒప్పందముల సారమును విశ్వాసపాత్రముగా జీవితులుగాక. ఒబీనా అనే బిడ్డను దీవింపు. నీ అనుగ్రహ ఫలము వలన శాంతి నెలకొని ఉండునుగాక. పరిశుద్ధ గ్రంథమున కొనియాడబడిన పుణ్యాత్మల ఆదర్శమును మీరు అనుసరించుగాక. ఈమె భర్తే ఈమెయందు పూర్ణ విశ్వాసం కలిగి ఈమెను తనతో సమానమైన వ్యక్తిగాను వరప్రసాద జీవితమునకు సహా వారసుడుగాను గుర్తించి ఈమెను తగు విధంగా గౌరవించునుగాక. క్రీస్తు తన స్త్రీ సభను ప్రేమించిన విధమున ఈమె ఎల్లప్పుడూ అనురాగంతో ప్రేమించునుగాక. ప్రభువా, వీరిగత్తు ప్రార్థిస్తున్నాను. ఈ నీ సేవకు విశ్వాసంతోనూ పట్టుదల కలిగి నీ ఆజ్ఞను పాటింతురుగాక. ఏక శరీరుగా రూపొందిన వీరు నిష్కపముగా జీవితులుగాక. వీరు సువిశేషం నందు లభించు శక్తితో అందరి యొక్క క్రీస్తునకు సాక్షులుగా ఉండుగాక. వీరికి సంతాన వరమును అనుగ్రహమును పుణ్యాత్మైన తండ్రుల వలె రుజువర్తన కలిగి జీవించి పుత్ర పౌత్రులకు సూచి భాగ్యమును వీరికి ప్రసాదింపు. వీరు ఆశించు దీర్ఘాయుషును పండు జీవితమును వీరికి అనుగ్రహింపు. జీవితాంతమున మోక్షవాస ముందులో వారికి భాగ్యం అనుగ్రహింపు. మా ప్రమాణ క్రీస్తు ద్వారా ఈ మనవిని చేయుచున్నాము. యేసు క్రీస్తు మీకు సమాధానము ఇచ్చునుగాక. ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉండునుగాక. ఆమేన్. సుఖంగా కింది నిన్నే కోరే ఆపేదెలాని చూపునే లేనే నువ్వైనే దారే మారే నీ వై
వైపునే మనసులో విరబూసిన ప్రతి ఆశని వలనే నీ జతే మరి చేరిన ఇక మరువనే నన్నే హృదయమా వినవే హృదయమా ప్రాణమా నా ప్రాణమా హృదయమా వినవే హృదయమా ప్రాణమా నా ప్రాణమా మౌనాలు రాసే లేఖల్ని చదివా భాషల్లే మారాని ముందర గుండెల్లో మెదిలే చిన్నారి ప్రేమ కలిసి చూడు నేడిలా నన్నే చెరేలే నన్నే చెరే ఇన్నాళ్ళ దూరం నీరగా నన్నే చెరేలే నన్నే చెరే గుండెల్లో భారం తీరగా క్షణములో నెరవేరిన ఇన్నాళ్ళ నా కలలే అవుననే ఒక మాటతో పెనవేసనే నన్నే హృదయమా వినవే హృదయమా ప్రాణమా
తొలి ప్రణయము Thanks for joining us in the auspicious moment. Cheers. నీవే, ప్రేమ చల్లువే నీవే నీవే కలలు మొదలు నీవే మనసు కడలియలను నీవే కనులు తడుపు నీవే కలత చెరుపు నీవే చివరి మలుపు నీవే ఎటు కదిలిన నీవే నన్ను వదిలిన నీవే ఏదో మాయవే ఆ ప్రేమే మది వెతికిన నీడే మనసడిగిన తోడే నా జీవమే నిలువ నీదు క్షణమైనా వదలనన్న నీ ధ్యాస కలహమైన సుఖమల్లే మారుతున్న సంబరం ఒకరికొకరు ఎదురైతే నిమిషమైన యుగమేగా ఒక్కోసారి కనుమరుగై ఆపగింక ఊపిరే నీవే గడిచిన కథ నీవే నడిపిన విధి నీవే నా ప్రాణమే నా పాదం వెతికిన ప్రతి తీరం తెలిపిన శశిదీపం నీ స్నేహమే నీ జతే విడిచే ఊహనే
పలికే నా పెదవుల మౌనం నీ పేరే పిలిచేనులే నీ పిచ్చితోనే అల్లాడే ప్రాణం నిన్నేలే తలచేనులే ఏది నీ చిలిపి చిరునవ్వే కురిపించు ఏది నీ చూపే ఎదలో దించు ఏది నీ ఊసుల ఊయల్లో తేలించు ఏది నీ ఊహను నాగందించు ఏది నాపై ఇష్టం చూపించు ఏది ఎప్పుడు దూరం తెంచు ఏది ఇంకా మై మరుపిప్పించు ఏది జతగా చేయందించు చలువ చెలిమి చూపులే కలువ కనులు దోచలే ప్రేమ పూల జల్లులే కురిసి మనసు తడిసెలే మెరిసే రంగుల విల్లులే ఒడిలోకొచ్చి వాలెలే శిలలై విరులై మారలే పరిమాణమేదో పంజలే ఏది నీ చిలిపి చిరునవ్వే కురిపించు ఏది నీ చూపే ఎదలో దించు ఏది నీ ఊసుల ఊయల్లో తేలించు ఏది నీ ఊహను నాగందించు ఏది నాపై ఇష్టం చూపించు ఏది ఎప్పుడు దూరం తెంచు ఏది ఇంకా మై మరుపిప్పించు ఏది జతగా చేయందించు ఏదేదో పలికే నా పెదవుల మౌనం నీ పేరే పిలిచేనులే నీ పిచ్చితోనే అల్లాడే ప్రాణం నిన్నేలే తలచేనులే ఏది 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 ఏమన్నావో ఎదతో తెలుసా ప్రేమనుకోనా మనసా చూడక ముందే వెనకే నడిచే తోడొకటుంది కలిసా తెలియదే అడగడం ఎదురై నువ్వే దొరకడం మాయనో ఏమిటో ఏమో అరే మనసా ఇదంతా నిజమా ఇకపై మనమే సగము సగమా
నిమిషమైన నాకే కదలలేను వదలలేను మాయ నీదేనా మాటలైనా రానే రావు పెదవి దాటే పైకే పక్కనున్న వెతుకుతున్నా నేను నిన్నేనా ఆకాశం సరిపోయేనా దేహం నీతో సావాసం నన్ను చేసేనా మాయం తారలన్నీ రాలిపోయి కన్నులై వెలిగే దూరమంతా తీరిపోయి మనసు తనువు ఎదురు చూడని స్నేహమే ఎదురు వచ్చిన వేళలో ఎవరు చూడని వైపుకే వెతికి వచ్చిన తోడువో గుండెలో మాట చెప్పలేకున్నా అమాయలో నేను ఉన్నా ఎంత చూస్తున్నా చాలలేదమ్మా నా కళ్ళలో దాగే పోవా ఇంతేనా ఇంతేనా ప్రేమంటే ఇంతేనా పడిన దాకా తెలియదే ఇంతేనా ఇంతేనా నీకైనా ఇంతేనా మనసులో నిలువదే నిదురలేదు కుదురు లేదు నిమిషమైన నాకే కదలలేను వదలలేను మాయ నీదేనా మాటలైనా రానే రావు పెదవి దాటే పైకే పక్కనున్న వెతుకుతున్నా నేను నిన్నేనా హే రంగులే హే రంగులే నీ రాకతో లోకమే రంగులై పొంగెనే ఇంతలే కేరింతలే నీ చేతిలో చెయ్యగా ఆకాశం అందనే స్నేహమే మెల్లగా గీతలే దాటెనే కాలమే సాక్షిగా అంతరాలు చెరిగే ఊహకే అందరి సంగతేదో జరిగే ఈ క్షణం అద్భుతం అద్భుతం సమయానికి తెలిపేదెలా మన వైపు రాదని దూరమై